మేమేం చేసినా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేయడం చాలా సాధారణంగా అయిపోయింది అంటూ ఉపాసన గారు మండిపడుతున్నారు. ఇంక దీనికి కారణం రామ్ చరణ్ గారు స్వామిమాల వేయడం. అయితే రీసెంట్‌గా స్వామిమాలలో రామ్ చరణ్ గారు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. కాళ్ళకి చెప్పులు లేకుండా చాలా పద్ధతిగా అయ్యప్ప స్వామి మాలలో ఆయన ఉన్నారు. అయితే చాలామంది ఆయన టీ షర్ట్ వేసుకోవడం పైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ పైన ఎప్పటికప్పుడు ఏదో ఒక నెగటివిటీయో, పాజిటివిటీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఉపాసన గారు రీసెంట్‌గా ట్విన్ బేబీస్‌కి జన్మనిచ్చారు. అయితే ఆమె ఇద్దరు పిల్లలు కన్న తరువాత రామ్ చరణ్ గారు స్వామిమాల వేశారు. అయితే కొంతమంది అసలు మైల తీరకుండానే అలా ఎలా స్వామిమాల వేస్తారు అని కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఉపాసన గారు శిరీష్‌కి సంబంధించిన పార్టీస్‌లో అలానే పెళ్లి ఫంక్షన్‌లో కనిపించడంతో అప్పుడే ఇలా డెలివరీ అయిందో లేదో అలా బయట ఎలా తిరిగేస్తున్నారు అని చాలా రకాల నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఎయిర్‌పోర్ట్‌లో స్వామిమాల వేసుకొని చాలా చక్కగా కాళ్ళకి చెప్పులు లేకుండా నల్ల బట్టల్లో ఆయన పద్ధతిలో ఆయన ఉన్నారు. కానీ కొంతమంది టీ షర్ట్ వేసుకుంటారా అయ్యప్ప స్వామి మాల వేసి అంటూ ఆయన ఫోటోస్‌ని ట్రోల్ చేయటం. అంటే ఫోటోస్ పాత స్వామి మాలకి సంబంధించిన ఫోటో అండ్ ఇప్పుడు ఆయన అయ్య ఏదైతే ఎయిర్‌పోర్ట్ లుక్స్ ఉన్నాయో వాటిని వీటిని ఫోటోస్‌ని మెర్జ్ చేసి కామెంట్స్ చేస్తూ ఇక ఆడియన్స్ కొంతమంది నెగెటివ్‌గా, కొంతమంది పాజిటివ్‌గా వాళ్ళలో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. అయితే అయ్యప్ప స్వామి మాల ఎల్ నల్ల బట్టల్లో ఆళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు అని కొంతమందైతే, కొంతమంది షర్టే వేయాలి అని కొంతమందనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ పైన ఎప్పుడు ఏదో ఒకటి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకు ఉపాసన, ఈరోజు రామ్ చరణ్ గారు. అంటే వాళ్ళు దేవుడు భక్తితో చేసినా, లేదంటే ఇంకేదైనా చేసినా ప్రతి దాన్ని సోషల్ మీడియాలో చర్చగా మార్చేస్తారు. నెగెటివ్ చేసేస్తారు, పాజిటివ్ చేసేస్తారు. వాళ్ళని వైరల్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ లైఫ్స్‌లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కానీ మనం మాత్రం మన లైఫ్స్ వదిలేసి వాళ్ళ లైఫ్స్ పైన కొట్టుకుంటూ ఉంటాం అనిపిస్తది. మరి మీకేమనిపిస్తుంది స్వామి మాలపై అనేది కామెంట్ చేయండి.